మధ్యకాలంలో మోదీ కొన్ని సెల్ఫీ వీడియోలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జెన్జీ లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఈ ప్రొటెస్ట్ల మీద ఆయన మొట్టమొదటిసారిగా ఒక సెల్ఫీ వీడియోని అప్డేట్ చేయడం మనం చూసాము. ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు గురించి ఇప్పుడు తనని తన తల్లిని ఎంత దారుణంగా తిట్టారో అనే అంశం గురించి కూడా మోదీ ఒక వీడియో పోస్ట్ చేశారు, ఒక సెల్ఫీ వీడియో. ఈ నేపథ్యంలో జెన్జీపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర అసలు ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. కొంతమంది నన్ను బండబూతులు తిట్టారు, చనిపోయిన మా తల్లిని కూడా తిట్టారు, మన ఆడపిల్లలు ఇలాంటి భాష మాట్లాడడం నన్ను షాక్కి గురి చేసింది అంటున్నారు. దారి తప్పిన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడం మన బాధ్యత అని, యవ్వనంలో ఇలాంటి తప్పులు సహజమే అని, నన్ను తిట్టిన స్టూడెంట్స్ను నేను క్షమిస్తున్నాను, వాళ్ళను శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల పిల్లల్లో మార్పు రాదు అంటూ చెప్తున్నారు. తప్పుల నుంచి మనం నేర్చుకొని ముందుకు వెళ్తాం, దేశాభివృద్ధిలో కలిసి పనిచేద్దాం రండి అని పిలుపునిస్తున్నారు. సీజేపీ నిరసనలో ప్రధాని మోదీని తిట్టినందుకు రుచికా సింగ్పై కేసు పెట్టారు పోలీసులు. ప్రధానికి క్షమాపణలు చెప్తూ రుచికా సింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ముందుగా మోదీ అసలు ఏమన్నారు ఆ వీడియోలో ఒకసారి మీరే వినండి. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है. कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं हैं, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं. उन्हें राह दिखाना हमारा काम है. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है. और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है. मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं. आओ हम मिलकर के देश को आगे बढ़ाएं. बहुत बहुत धन्यवाद दोस्तों. बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो. హాయ్ ఫ్రెండ్స్. సో చూసాం కదా మోదీ ఏం చెప్తున్నారో. చాలా దారుణంగా తనని తన తల్లిని కూడా తిట్టారని. ఇంత దారుణమైనటువంటి భాష మంచిది కాదు. మన సమాజంలో మనకంటూ ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ ఇలా విద్యార్థులు, ముఖ్యంగా యువతులు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం చాలా దారుణం అంటూ చెప్తూ ఎంతో బాధ పెట్టారు. కానీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు.
దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మన నాలుక మన పళ్ళ మధ్యలో పడుతుంది, ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది, గాయం అవుతుంది, రక్తం కూడా వస్తుంది. అంత మాత్రాన మనం పళ్ళు విరగొట్టుకుంటామా? పళ్ళు మనవే, నాలుక మనదే కదా. అలాగే పిల్లలు కూడా మనవాళ్లే, తిట్టినా సరే మనం మార్చుకుందాం, స్లోగా ప్రోగ్రెస్ చూపిద్దాం వాళ్ళలో కూడా. ఈ శిక్షలు వీటి వల్ల కాదు, ఇలా కాదు, అందరం కలిసి గ్రో అవుదాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి మోదీ చెప్తూ వస్తున్నారు. అండ్ మరోవైపు రుచికా సింగ్ అంశం చాలా పెద్ద చర్చ జరిగింది. అంటే ఇప్పటికే కొంతమంది మీద కేసులు పెడుతున్నారని, వేధిస్తున్నారని, సిజేపీ ప్రొటెస్టుల్లో పాల్గొన్న వాళ్ళని కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. బట్ ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్, వీ ఆల్ విట్నెస్డ్ సచ్ బ్యాడ్ బిహేవియర్ ఆర్ బ్యాడ్ వర్డ్స్ అటరింగ్ ఫ్రమ్ దేర్ మౌత్స్. చాలామంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, అక్కడ ఆ ప్రొటెస్టుల్లో పాల్గొన్న వాళ్ళలో చాలామంది చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. మోదీ గురించి, ఆయన కుటుంబం గురించి చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి కేసులు పెడితేనేమో మరి మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ కొంచెం లైన్ క్రాస్ అయ్యారు కొంతమంది, అవునన్నా కాదన్నా అది నిజం. ఈ ప్రొటెస్ట్ ఈ పర్టికులర్ ప్రొటెస్ట్లో సో ఒకసారి అసలు రుచికా సింగ్ ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత మోదీకి క్షమాపణలు కూడా చెప్పారు. ముందుగా అసలు మోదీని ఏమన్నారు చూద్దాం. हाय फ्रेंड्स, आज उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस लॉरी के नीचे से निकल जाओ, ठीक है? और जो वो घुसा हुआ है मेलोडी के अंदर, निकल जाओ उसके बाहर से। बहन जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था, मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे, वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को, उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ, मैंने जो करा माफ़ी के लायक नहीं था, मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी। मैं पूरे देश से माफ़ी मांगती हूँ, मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ, मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए, प्लीज़। उठ जाओ भाई, उठ जाओ। సో మనం చూస్తున్నాం కదా, మోదీని తిట్టిన వీడియో నేను మీకు చూపించాను. ఆ తర్వాత క్షమాపణలు కోరిన వీడియో. అంటే చాలామంది తిడుతూ ఉన్నారు, అక్కడ నేను కూడా తొందరపడి కొన్ని మాటలు మాట్లాడాను, 15 ఏళ్ల వయసు కేవలం నాది అని చెప్తూ ఆ యువతి క్షమాపణలు చెప్పడం మనం చూస్తున్నాం.